భూగోళంపై అత్యంత అమానవీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో పాలస్తీనా ప్రజలు ముందున్నారు. వారిపైనే మరో వలస దేశం నిత్యం దాడులు కొనసాగిస్తూ భూభాగాన్ని ఆక్రమించుకుంటోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రక్తసిక్తమవుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణ మళ్లీ ముదిరే అవకాశం కనిపిస్తోంది. పంతొమ్మిది 1948లో పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పటి నుంచి పాలస్తీనా ప్రజలు తరచూ దాడులకు గురవుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాజీ సేనల చేతిలో తీవ్ర హింస అనుభవించిన యోధులను బ్రిటన్ పాలస్తీనాకు తరలించింది. కానీ అప్పటికే అక్కడ నివసిస్తున్న ప్రజల ఆమోదం లేకుండానే ఈ చర్య తీసుకోవడంతో తీవ్ర సంక్షోభం మొదలైంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన దాడుల తర్వాత పరిస్థితి మరింత విషమించింది. 15 నెలల తరువాత కాల్పుల విరమణకి అంగీకారం వచ్చినా హమాస్ బందీలను విడుదల చేయబోమని ప్రకటించడం వల్ల మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. హమాస్ ప్రకటన ప్రకారం గాజాలో ప్రజలు ఇళ్లకు తిరిగి వెళుతుండగా ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన జియానిస్ట్ ఖైదీల విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ ప్రకటనపై తీవ్ర విమర్శలు చేశారు. హమాస్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య సమన్వయం అవసరమని, ఇజ్రాయెల్ దాడులు ఆగితేనే శాంతి ఒప్పందం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక ఒప్పందం ప్రకారం 33 మంది బందీలను విడిపించాల్సి ఉండగా 16 మందిని ఇప్పటికే విడుదల చేయగా మిగిలిన 17 మందిలో 8 మంది మరణించారని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరో 9 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధిస్తోంది. ఇళ్ల నుంచి బయటకొచ్చిన పిల్లలు, సామాన్య పౌరులను సైతం జైల్లో వేస్తోంది. ఇలాంటి నిర్బంధాలే హమాస్ ఉత్పత్తికి దారితీశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అవినీతి కేసులలో చిక్కుకోవడంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మరుగున పడేయడానికి యుద్ధాన్ని ముందుకు తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా ఇజ్రాయెల్కు భారీ స్థాయిలో మద్దతు అందిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తోంది. ఈ యుద్ధం కొనసాగితే గాజా ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. శాంతికి మార్గం ఏమిటి? ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.